హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ. సో ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మనకి యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది 3 days నుంచి మనం అనాలిసిస్ చేద్దాం. సో 3 daysలో స్లైట్లీ మార్కెట్ హయ్యర్ హైస్ వేస్తే వెళ్తుంది. అండ్ ఇవాళ మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే హై ఉందో దాని హైస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది, బట్ దానిపైన క్లోజ్ చేయలేదు. కాకపోతే ఏదైతే మార్కెట్లో బాడీ ఉందో, ప్రీవియస్ డే బాడీ ఉందో, దాని బాడీ ఇవాళ ఇప్పుడున్న బాడీ చూడండి, దాని హయ్యర్ అంటే దానికన్నా పైన క్లోజ్ చేసింది, పాజిటివ్లో క్లోజ్ అయింది. సో ఇక్కడ స్లైట్లీ పాజిటివ్లో క్లోజ్ అయింది అండ్ స్ట్రెంత్ కూడా ఉంది. కాకపోతే ఇంట్రాడేలో చాపీ మూమెంటం ఉండే మార్కెట్లో సడన్ స్పైక్స్ కూడా వచ్చాయి. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అనేది మళ్ళీ 24,951 25,000 రెసిస్టెన్స్కి దగ్గరలో మార్కెట్ అనేది వచ్చేసింది. సో రేపు ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది అనుకోండి, సో ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇంకా నిఫ్టీలో. సో నిఫ్టీ క్లియర్. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, లైక్ 25,000 కానీ 24,951 కానీ హోల్డ్ చేస్తుందంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ 25,100 అండ్ దానికన్నా పైకి 25,200 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం కిందికి బ్రేక్ డౌన్ ఎప్పుడు అవ్వద్దు అంటే, ఏదైతే మనకి కింద లోస్ కనిపిస్తున్నాయో అట్లీస్ట్ మార్కెట్ 24,800 అండ్ దాని కింద 24,750 లెవెల్ ఇంపార్టెంట్. ఈ 2 లెవెల్స్ని హోల్డ్ చేయాలి మార్కెట్. ఈ లెవెల్స్ కిందికి మార్కెట్ రాకూడదు. ఒకవేళ దీని కిందికి వస్తేనే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అదర్వైజ్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఉందనుకోండి, అంటే 24,900 కానీ 800 లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మనం డిప్ ఆన్ బై సిఈ సైడ్లోనే ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్పర్ సైడ్లో 25,000 రెసిస్టెన్స్ టార్గెట్ ఉంటుంది. ఒకవేళ 25,000 బ్రేక్ అయిపోయింది అనుకోండి ఫర్దర్గా, సో 25,100 అండ్ 25,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో నా వ్యూ వచ్చేసి పాజిటివ్గా ఉన్నాను ఇంకా కూడా నిఫ్టీలో. సో ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో, సో ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఈవెంట్ ఏదైతే బడ్జెట్ ఈవెంట్ రోజు కూడా మార్కెట్ డ్రాప్ అయిన తర్వాత రికవరీ చేసి మళ్ళీ బయర్స్ అయితే స్ట్రాంగ్గా మార్కెట్లో అప్సైడ్ తీసుకొచ్చారు. సో అంత ఈజీగా బయర్స్ ఇక్కడ నుంచి గివప్ ఇస్తారని అనుకోవట్లేదు నేను. సో మార్కెట్ అనేది ఇంకా కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉన్నాయి. సో ఇక్కడ బేస్ ఏదైతే క్రియేట్ చేసిందో 3 days మార్కెట్ ఎప్పుడైతే ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ అయితే ఉంది నిఫ్టీ 50లో. ఓకేనా? సో నిఫ్టీ 50 డౌన్ సైడ్ రావాలి అంటే అట్లీస్ట్ 24,750 కింద మార్కెట్ ట్రేడ్ అవుతే అప్పుడు ఈ క్యాండిల్ ఒక 50 to 60% కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే 24,600 700 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో 24,600 500 వరకు. ఒకవేళ 24,750 బ్రేక్ అవుతే సో ఈ లెవెల్స్ కిందనే పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం నిఫ్టీలో. సో నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి నిఫ్టీలో మనం డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. ఒక్క నిమిషం. 15 minutes టైం ఫ్రేమ్ మనం పెట్టుకున్నట్టయితే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది, స్లైట్లీ అప్ సైడ్ ఓపెన్ అయింది. ప్రీవియస్ డే మార్కెట్లో ఏదైతే క్లోజింగ్ ఉందో దానిపైన ఓపెన్ అయింది. కాకపోతే నిన్న మార్కెట్ ఏదైతే రేంజ్ ఉందో అదే రేంజ్లో మార్కెట్ కంప్లీట్లీ చాపీగా ఉండే, అసలు ట్రేడబులే లేకుండే చెప్పాలంటే. ఇక్కడ కంప్లీట్లీ రివర్సల్ క్యాండిల్సే మనకి కంటిన్యూస్లీ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ జస్ట్ మార్కెట్ స్పైక్స్ వస్తున్నప్పుడు మాత్రమే స్లైట్లీ అప్ అండ్ లేకుంటే డౌన్ కనిపించింది. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే నిన్న రెసిస్టెన్స్ ఉందో అది రెసిస్టెన్స్ పైన మార్కెట్లో స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది. అండ్ కాకపోతే ఇక్కడ ఏదైతే మార్కెట్ రిజెక్ట్ చేసిన ప్లేస్ ఉందో లైక్ 25,000 దగ్గర ఇది ఇంకా కూడా రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు. సో రేపు ఈ లెవెల్స్ పైన బ్రేక్ అయ్యి దీనిపైన ట్రేడ్ అవుతుంటే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫర్దర్ అప్ సైడ్కి. అండ్ అప్ సైడ్ 25,100 200 వరకు. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదు. ఇక్కడ ఏదైతే మార్కెట్లో ఇవాళ లో ఉందో అండ్ ఎస్టర్డే లో ఉందో ఈ లెవెల్స్ కింద మార్కెట్ రాకూడదు. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే కొద్దిగా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ దీని కిందికి వస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకేనా? సో ఇది సింపుల్ అనాలిసిస్ రేపటి ఎక్స్పైరీకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నాకైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడబుల్ జోన్లో కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ పెడతాను.
బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ రేంజ్లోనే ఉంది. డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్, దాని తర్వాత 15 minutes టైం ఫ్రేమ్కి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇవాళ కూడా బ్యాంక్ నిఫ్టీ ఒక ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో నిన్నటి మార్కెట్ ఇక్కడ మనం చూసినట్టు 3 days నుంచి ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. దానికన్నా ముందు మార్కెట్ ఏదైతే ఉందో దాని లోపట నిన్నుండే, అండ్ నిన్నటి మార్కెట్ ఏదైతే ఉండేనో ఇవాళ దాని లోపట ఉంది. సో కంప్లీట్లీ నేరో అవుతుంది. సో ఎక్కడ ఒక దగ్గర బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్అవుట్ అవ్వచ్చు. కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ స్లైట్లీ లోస్ నుంచి మనం చూస్తే హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్, ఈ లోస్ ఇంపార్టెంట్. ఈ 3 days లోస్ అట్లీస్ట్ ఇక్కడ మార్కెట్లో ఈ 3 days లో ఉంది కదా, 51,000 ఆర్ 51,200 లెవెల్ దగ్గర ఈ లో ఉంది. సో ఈ లో ఇంపార్టెంట్. ఈ లో బ్రేక్ అవ్వకూడదు. మార్కెట్ ఈ లో హోల్డ్ చేస్తుంది. ఈ లో బ్రేక్ కానంత వరకు మార్కెట్లో అప్ సైడ్ స్కోప్ అనేది ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ మనకి క్లియర్ ఇండికేషన్, బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ ఎస్టర్డే ఏదైతే మార్కెట్లో హై ఉందో సో హై బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 52,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాను. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే క్లియర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద ఉన్నంతసేపు మార్కెట్ అనేది డిసైడ్ చేసుకోలేకపోతుంది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, ఇక్కడ డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి మార్కెట్ ఈ మధ్యలోనే సైడ్ వేస్లో స్టక్ అయిపోయింది. ఓకేనా. సో ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిటెడ్ ఇలాంటి మార్కెట్స్. అప్ సైడ్లో రెసిస్టెన్స్, డౌన్ సైడ్లో సపోర్ట్ ఉన్నప్పుడు ఇక్కడ స్ట్రాంగిల్స్ పొజిషన్స్ కానీ స్ట్రాడల్స్ కానీ క్రియేట్ చేసి వాళ్ళు టీటా డికే బెనిఫిట్ ఉంటుంది. సో ఇవాళ కంప్లీట్లీ ఎక్స్పైరీ కూడా బోత్ సైడ్స్ ప్రీమియం డికేనే అయింది. జస్ట్ అంతే, ఇంకేం జరగలేదు. ఈవెన్ సేమ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రెండు కూడా అలాంటి ప్లేస్లోనే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా అలాంటి ప్లేస్లోనే ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం ట్రేడ్ ప్లాన్ చేయడానికి. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ మార్కెట్ కంప్లీట్లీ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది. బట్ సెకండ్ హాఫ్లో మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్లో నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇవాళ మార్కెట్లో ఏదైతే హై ఉండేనో ఆ హైస్ దగ్గరలో మార్కెట్ అనేది క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది, దానిపైన కూడా రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ని మార్కెట్ అప్ సైడ్లో బ్రేక్ చేయాలి, చేస్తేనే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంటుంది. సో లేకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ ఇక్కడ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. 51,900, 52,000 లెవెల్ దగ్గర ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే 2 days ఉన్నాయో లో ఉందో అది హోల్డ్ చేస్తుంది. ఇవాళ మార్కెట్ 51,300 లెవెల్ దగ్గరలో అండ్ 51,200 లెవెల్ దగ్గరగా మార్కెట్లో సపోర్ట్ అయితే కనిపించింది ఇక్కడ ఈ లెవెల్స్లో. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్లో ఉంటే ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే పర్ఫెక్ట్ ప్లేస్. ఒకవేళ మనం ఆప్షన్ బై చేయాలనుకున్నా కూడా క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ మార్కెట్ 52,000 లెవెల్ దాకా మార్కెట్ వెళ్ళాల్సి వస్తుంది. సో దాని లెవెల్స్ పైన మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి నా సజెషన్. ఎందుకంటే ఇక్కడ పాయింట్లో రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే అంటే 51,200 కిందనే మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ని అవాయిడ్ చేసేసండి. బ్యాంక్ నిఫ్టీని సింపుల్గా నిఫ్టీలో ట్రేడ్ చేయండి. ఓకేనా. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అంతే, సేమ్ సజెషన్ ఫిన్ నిఫ్టీకి కూడా నాది. సో ఫిన్ నిఫ్టీ కూడా ట్రేడబుల్ జోన్లో లేదు. ఫిన్ నిఫ్టీ కూడా కంప్లీట్లీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లైన్ని రిమూవ్ చేస్తాం మనం. సో మార్కెట్ అనేది ఇక్కడ అట్లీస్ట్ ఈ లైన్ రిమూవ్ చేసేస్తాం. సో అన్వాంటెడ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ కంప్లీట్లీ ఇవాళ ఇదే రేంజ్లో సైడ్ వేస్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి అండ్ ఫిన్ నిఫ్టీలో, అండ్ ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో మార్కెట్ అనేది స్టక్ అయి ఉంది. అట్లీస్ట్ మార్కెట్ అనేది ఇద్దరు అప్ సైడ్ అన్న బ్రేక్అవుట్ అవ్వాలి రేంజ్, లేకుంటే డౌన్ సైడ్ అన్న బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఇక్కడ మార్కెట్లో ఇక్కడ కూడా స్లైట్లీ హయ్యర్ హైస్ కనిపిస్తున్నాయి. అట్లీస్ట్ మార్కెట్ అనేది 23,500 అండ్ 23,550 లెవెల్ పైన మార్కెట్ వెళ్తేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఎస్టర్డే ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ ఉందో అది బ్రేక్ అవ్వాలి. దాని కింద ఏదైతే మార్కెట్లో ఈ జోన్లో సపోర్ట్ ఉందో అది బ్రేక్ అవ్వాలి. సో 23,200 లెవెల్ ఇది బ్రేక్ డౌన్ అయితేనే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉంటే అవాయిడ్ చేసేసేయండి ఫిన్ నిఫ్టీ కూడా. అండ్ జస్ట్ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. మధ్యలో ఉంటే మార్కెట్ అనేది జస్ట్ ఎస్ఎల్స్ హంటింగ్ మాత్రమే చేస్తుంటుంది ఈ జోన్లో ఉంటే. సో ఈ జోన్లో ఉంటే ఆప్షన్ సెల్లింగ్ చేయండి ఆప్షన్ బయింగ్ కన్నా బెటర్. నిఫ్టీ
బెటర్గా ఉంది. సో నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ జోన్లో ఉంటే అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఈ మార్కెట్ ఈ జోన్ పైన 23,500 550 పైకి వెళ్తే సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 23,200 కింద ఉంటే పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో. ఓకేనా? సో వెరీ క్లియర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ 25,000 లెవెల్ దగ్గరలో మార్కెట్ ఉంది. సో ఇక్కడ 24,900 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది 83,000 అండ్ 24,800 లెవెల్ దగ్గర కూడా 58,000. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే ఇక్కడ మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. అదే మనం కాల్ సైడ్ మీరు చూసారనుకోండి ఇక్కడ 68,000 అండ్ ఇక్కడ 68,000 కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 68,000 వచ్చేసి 25,100 అండ్ 68,189 వచ్చేసి 25,300 అండ్ 60,000 వచ్చేసి 25,500. సో ఫర్దర్ అప్ సైడ్ కాల్ రైటింగ్ జరిగిందంటే సో ఇక్కడ కూడా కాల్ రైటర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ నిఫ్టీలో, నిఫ్టీ యాజ్ పర్ డేటా వచ్చేసి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకున్నట్టయితే ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ డేటా అంత రిలెవెంట్గా ఉండదు. బట్ స్టిల్ కొద్దిగా చూసుకున్నట్టయితే 51,500 లెవెల్ దగ్గర 40,500 ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇక్కడ కూడా 51,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 51,000 లెవెల్ దగ్గర 14,000. యాజ్ ఆఫ్ నో 52,000 లెవెల్ రెసిస్టెన్స్ 26,795 అండ్ దీని పైకి వెళ్తే 52,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కన్నా నిఫ్టీ ట్రేడబుల్ కనిపిస్తుంది. యాజ్ పర్ డేటా కూడా నిఫ్టీలో మంచిగా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ అయితే పుట్ సైడ్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మంచిగానే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే స్టిల్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఒక సైడ్ వేస్ రేంజ్లో స్టక్ అయింది కాబట్టి ఒక బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ మొమెంటం వచ్చిన తర్వాతే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. ఓకేనా? సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇండెక్స్ ఫ్యూచర్స్ పెడతాను. సో ఇక్కడ గ్లోబల్ ఫ్యూచర్స్ ఇవి. సో యాజ్ ఆఫ్ నో గ్లోబలీ US30 అంటే డౌ జోన్స్. సో డౌ జోన్స్ వచ్చేసి 52 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. US టెక్ 100 అంటే నాస్డాక్. సో ఐటీకి సంబంధించింది టెక్. సో ఇది కూడా 300 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో గ్లోబల్లీ ఇప్పుడు ఫెడ్ మీటింగ్ కూడా ఉంది అరౌండ్ 6 o'clock అరౌండ్ టైంలోనో 6:30 టైంలోనే వస్తుంది. సో వచ్చిన తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను రేట్ కట్ రిగార్డింగ్. సో అది పాజిటివ్గా వచ్చిందనుకోండి ఇంకా స్టిల్ పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గ్లోబలీ. సో ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయంటే మన మార్కెట్స్ కూడా రేపు పాజిటివ్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పాజిటివ్ ఓపెన్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. సో నిఫ్టీ వచ్చేసి 25,000 లెవెల్ పైన సస్టైన్ అవుతుంటే ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీలో ఉండొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒకవేళ 52,000 లెవెల్ పైకి వెళ్ళి ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుంది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాకపోతే ఈ లెవెల్స్ మధ్యలోనే ఓపెన్ అయింది అనుకోండి. సో ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేయకండి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ. బెటర్ రేపు నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేయండి. సో ఓకేనా? సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.